చెన్నైలో ఇవాళ జరుగుతున్న మీటింగ్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. డీలిమిటేషన్పై చెన్నై వేదికగా అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. సీఎం స్టాలిన్ అధ్యక్షతన హోటల్ ఐటీసీ చోళాలో సమావేశం జరుగుతుంది. దీనికి హాజరయ్యేందుకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, వినోద్తో పాటు పలువురు ఎంపీలు చెన్నైకి చేరుకున్నారు. ఇక కేరళ నుంచి సీఎం విజయన్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్లు పాల్గొనబోతున్నారు. చెన్నై మీటింగ్కి ఆప్, బీజేడీ, సిపిఐ నేతలు హాజరవుతున్నారు. మొత్తం 24 మంది అగ్రనేతలు మీటింగ్కి వస్తారంటుంది డీఎంకే. డీలిమిటేషన్ పై పార్టీలకు అతీతంగా స్పందించాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని అన్నారు. అంతా కలిసి నడుద్దామంటూ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పారు. జనగణన పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏపీలో మత్తు మహమ్మారికి సమాధి కట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ గరుడ మొదలైంది. విజిలెన్స్, ఈగల్, డ్రగ్ కంట్రోల్ సహా 100 టీంలు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఆకస్మిక దాడులు కొనసాగిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు చేయొద్దని చెప్పారు. రాష్ట్రంలో 645 హాట్స్పాట్స్ ని గుర్తించారు అధికారులు. లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మాత్రం మరొకరిది ఉన్నట్టుగా గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ట్రెమెడాల్ డ్రగ్ అమ్మకం కలకలం రేపింది. మెడికల్ షాపుల్లో అనుమతి లేకుండా విక్రయించారు. దీన్ని 2 ఏళ్లలోనే 55,961 ట్రెమెడాల్ టాబ్లెట్లు, 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్లు గుర్తించారు. మెడికల్ షాప్ని సీజ్ చేశారు అధికారులు. షాప్ యజమానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇవాళ పోసాని కృష్ణమురళి విడుదల కానున్నారు. పోసానికి అన్ని కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ఉదయం 11 గంటలకు గుంటూరు జైలు నుండి పోసాని విడుదలవుతారు. ఇకపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవచ్చని చెప్పింది హైకోర్టు. నిన్న సిఐడి కేసులో కూడా బెయిల్ వచ్చింది. పోసానిపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ రేపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, 2 రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మేడ్చల్ పరిధిలో ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి. బోడుప్పల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు ముంచెత్తాయి. జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నిట్టూరు గ్రామంలో వడగండ్ల వాన పడింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భారీ వర్షం కురిసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ చెరువు కట్టపై ఉన్న తాటి చెట్టుపై పిడుగుపడింది. ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడి తాటి చెట్టు కొమ్మలు కాలిపోయాయి. పిడుగు శబ్దానికి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కొమరం భీం జిల్లాను అతలాకుతలం చేసింది వడగండ్ల వాన. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కాగజ్ నగర్, సిర్పూర్, రెబ్బెన, పెంచికల్పేట మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఎగిరిపోయాయి ఇళ్లపై కప్పులు. సోమయ్యగూడ, గువ్వలగూడ, రాస్పల్లి, విలేజ్ నెంబర్ 7, జంబుగా, నజ్రూల్ నగర్ గ్రామాల్లో 100 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరికింది. చెట్లు కూలి 6 వాహనాలు ధ్వంసం కాగా 3 గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. నిన్న 34 డిగ్రీల ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులు పట్టడంతో వేసవి తాపం నుండి ఉపశమనం పొందారు జనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి పంటలు నష్టపోయారు రైతులు. గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, బిక్కునూరు మండలాల్లో నేల కొరిగింది వరి పంట.
వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తమను ఆదుకోవాలని రైతులు కోరారు. పంట నష్టం అంచనా వేయబోతోంది వ్యవసాయ శాఖ. నిజామాబాద్ జిల్లా సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. అకాల వర్షానికి భారీగా పంట నష్టం ఏర్పడింది. వర్షాలు ముంచెత్తడంతో ఆందోళనలో ఉన్నారు రైతులు. చేతికి వచ్చిన పంట నేల రాలటంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకి నెల రోజులు పూర్తయింది. టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా 7గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఈ టన్నెల్ ప్రమాదం దేశంలోనే అరుదు అంటున్నారు నిపుణులు. టన్నెల్ నుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తోంది. మట్టి తడిసి గట్టిగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 3 షిఫ్టుల్లో దాదాపు 1000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు యూపీఎస్ స్కూల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తరగతి గదుల తాళాలు పగలగొట్టి గదుల్లో ఉన్న బీరువాలని పగలగొట్టారు దొంగలు. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన 10,000 రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని ఎత్తుకెళ్లారు. 20 రోజుల కిందట అదే స్కూల్ పక్కన ఉన్న అంగన్వాడీ సెంటర్లో దొంగలు పడి 15,000 రూపాయలు విలువ చేసే సరుకులు, సిలిండర్ని ఎత్తుకెళ్లారు దొంగలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ ప్రాంగణంలోని కృష్ణానది బురదను ముచ్చుమరి గ్రామానికి చెందిన భక్తులు తొలగించారు. భీముడు ప్రతిష్ఠించాడని చెబుతున్న వేపదారు శివలింగానికి ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ తొలి పూజలు చేశారు. గతేడాది జూలై 17న కృష్ణా జిల్లాలో సప్తనదుల సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయింది. 8 నెలల అనంతరం భక్తులకు మళ్లీ స్వామివారి దర్శనం కలిగింది. ఇవాటి నుంచి 4 నెలల పాటు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు సంగమేశ్వరుడు. వికారాబాద్ జిల్లా పరిగె మండలం బసిరెడ్డిపల్లిలో అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామంలోని మైసమ్మ ఆలయం, పోచమ్మ ఆలయంలో ఉన్న విగ్రహాలని ధ్వంసం చేయడంతో విచారిస్తున్నారు పోలీసులు. గ్రామ దేవతల విగ్రహాలపై దాడి చేసిన వాళ్ళని గుర్తించి తగిన శిక్ష వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఫామ్ పాండ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు డిప్యూటీ సీఎం. ఇవాళ ఎర్త్ అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ పిలుపునిచ్చారు. రాత్రి 8:30 గంటలకు ఇళ్లలో లైట్లు ఆపేసి ఎర్త్ అవర్ ని పాటించాలి అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కి అంతా సహకరించాలని గవర్నర్ సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని రాజ్పురాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు పోలీస్ అధికారులు. పాట్నాలో సీఎం నితీష్ కుమార్ పోస్టర్ కలకలం రేపింది. నితీష్ పాలన బీహార్ని నాశనం చేసిందని ఇందులో ప్రస్తావించారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆ పోస్టర్లో ప్రస్తావించారు. కర్ణాటకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గత నెల బెలగావిలో ఆర్టీసీ బస్సు కండక్టర్పై మరాఠీ అనుకూలవాదుల దాడికి నిరసనగా కన్నడ సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రకటించారు. బంద్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయాయి. ఇప్పటిదాకా తాను పనిచేసిన వాటిల్లో అతి కష్టమైన ప్రాజెక్ట్ SSMB 29 అని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి. ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయన్నారు. సబ్జెక్టుకి తగ్గట్టు కొత్త సౌండ్ సృష్టించాలని చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడూ SSMB 29 తరహా సినిమా రాలేదన్నారు. ఇదొక అడ్వెంచర్ అని, కష్టమే అయినా ఆసక్తికరమైన ప్రయాణం అని తెలిపారు కీరవాణి. ఇవాళ IPL 18th సీజన్ టోర్నీ ప్రారంభం కానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. KKR, RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ కోల్కతాలో జరిగే తొలి మ్యాచ్ కు వరుణ గండం ఏర్పడింది. ఇప్పటికే కోల్కతాకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.